ఏపీపీఎస్సీ హెస్ గాన్ టు అపీల్. వాళ్ళకి స్పష్టంగా తెలుసు 2 ఎవాల్యుయేషన్ మనం ఫిజికల్ గా చేసాము, ఒకటి డిజిటల్ గా చేసాము. డిజిటల్ గా చేయకూడదని కోర్టు చెప్పింది, ఒకే మాన్యువల్ ఎవాల్యుయేషన్ చేయమని చెప్పింది. మనం 2 చేసాము, ఒకటి హైలాండ్ లో చేసాము, ఒకటి ఏపీపీఎస్సీ ఆఫీస్ లో చేసాము. ఇలా చేయకూడదు, కోర్టు మొత్తాన్ని రద్దు చేసింది. ఇవన్నీ తెలిసినా కూడా కోర్టు అప్పీల్కి వెళ్ళాడు. పైగా మేము అసలు హైలాండ్ లో ఏవి చేయలేదని కోర్టుకు అబద్ధం చెప్పాడు. దీనిలో నేరం ఎవరిది? దీనిలో మనం సిఐడి కస్టడీలోకి తీసుకొని నిర్ధారించాల్సిన అవసరం కనపట్లేదు నాకైతే. ఖచ్చితంగా గౌతమ్ సవాంగ్ హస్ ఎర్ర్డ్. నాట్ ఓన్లీ ఇట్ ఈస్ ఎ క్రైమ్. అబద్ధం చెప్పారు. ఎంత అబద్ధం అంటే మొత్తం కొన్ని వందల మంది, కొన్ని వేల మంది అభ్యర్థులకు సంబంధించిన విషయంలో కోర్టును తప్పుదారి పట్టించారు. కోర్టు చెప్పినా కూడా కోర్టును తప్పుదారి పట్టించిన ఈ పిఎస్ఆర్ ఆంజనేయులు ఎంతైతే శిక్షార్హుడు, గౌతమ్ సవాంగ్ కూడా అంతే శిక్షార్హుడు. అందుకేనేమో ఆయన సింపుల్ గా ఇది కానీ నేను కంటిన్యూ అయితే ఈ గవర్నమెంట్ వచ్చి దీని ప్రక్షాళన ఎట్లయితే ప్రారంభించే అప్పటికే స్టార్ట్ చేశాం కాబట్టి మనకి ఇక్కడ ఉంటే గ్యారంటీగా ఈ కేసులో ఇరుక్కుంటామని ఆయన నార్త్ ఈస్ట్ నుంచి వచ్చామనుకుంటాను. సో మనం ఇక్కడ ఉంటే గ్యారంటీగా ఇరుక్కుంటాం రా బాబు అనుకుని ఏపీపీఎస్సీ చైర్మన్ పదవికి సగంలోనే రాజీనామా చేసి వెళ్ళిపోయిన బీరువు. ఎందుకంత బీరవత్వం వచ్చింది? ఆయనకి వేరవత్వం ఉండాలి. ఆయనకి ఈజ్ అ పోలీస్ ఆఫీసర్. హీ వాజ్ ఎ పోలీస్ ఆఫీసర్. హీ వాజ్ చైర్మన్ ఆఫ్ ఏపీపీఎస్సీ, ఒక రాజ్యాంగబద్ధమైన సంస్థ. వేరత్వం ఉండాల్సిన చోట బీరత్వంతో ఒక బీరువుగా రిజైన్ చేసి వాలంటరీ టైం అని చేసి ఇంకా 3 సంవత్సరాలు ఉండగానే వెళ్ళిపోయాడంటే ఖచ్చితంగా ఈ కేసు తన మెడకి చుట్టుకుంటుందని సవాంగ్ బాగా తెలుసు. ఈ రోజు తెలుగుదేశం పార్టీ చెప్తోంది ఈ కేసులో గౌతమ్ సవాంగ్ కూడా పాత్ర ఉంది. ఆయన కూడా ఎంతైనా శిక్షార్హుడే. ఈ పూర్తి దీంట్లో గౌతమ్ సవాంగ్ పాత్ర కూడా పరిశీలించి ఎందుకైతే అతను వెళ్ళిపోయాడు, దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే బ్యాక్ వెళ్తే ఎందుకు అబద్ధం చెప్పాడు, ఏపీపీసీ ఎందుకు దాచిపెట్టింది, కోర్టుకి ఎందుకు వాస్తవం చెప్పలేదు, కోర్టుకి ఎందుకు అబద్ధాలు చెప్పారు, అబద్ధాలు చెప్పి కోర్టును ఎందుకు తప్పుదారి పట్టించాల్సిన అవసరం ఎందుకు వచ్చింది, ఏ అధికారి, ఏ నాయకుడు, లేకపోతే రాష్ట్ర స్థాయి నాయకుడు, దేశ స్థాయి నాయకుడు, ఎవరో వాళ్ళ పార్టీ నాయకులు ఎవరో తెలీదు, ఆ రోజు అధికారంలో ఉండేవాళ్ళు ఎవరు నిన్ను వెనక నుండి ఈ పని చేయమన్నారు మిస్టర్ గౌతమ్ సవాంగ్. ఈ విషయం నువ్వు పోలీసులకు చెప్పాల్సిన అవసరం ఉంది. యాజ్ అ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ సెలెక్టెడ్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ డీజీపీ అయ్యేదాకా అందరూ మిమ్మల్ని బాగా గౌరవించారు. కానీ డీజీపీ అయిన తర్వాత మీ యొక్క దీన్ని చాలా ప్లస్ అండ్ మైనస్లు చాలా ఉన్నాయి. అవన్నీ పక్కన పెడితే ఆ ప్లస్ అండ్ మైనస్లు అధికారంలో భాగంగా వచ్చాం అనుకున్నాం. కానీ ఇంతమంది విద్యార్థుల యొక్క భవిష్యత్తు, విద్యార్థుల యొక్క జీవితాలతో ఆడుకునేందుకు మీకు సిగ్గనిపించలేదా? డోంట్ యు ఫీల్ అషేమ్డ్? 3 సార్లు ఎవాల్యుయేషన్ చేసి కోర్టుకి అబద్ధం చెప్తారా?